వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుద్దామరా. సరేరా పోదాం. వెళ్దాంపా. ఏమా మీ ఇంటికే వచ్చాను. నువ్వేనో ఇప్పుడే కనిపించావరా. ఏమి మీ ఇంటికే వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చావు. ఏం రా, ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు బాగున్నారా? బాగున్నాం రా. ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు? ఏం చేయట్లేరా. ఏరా బాగున్నారా? బాగున్నారా. నువ్వు బాగున్నావా? నువ్వు బాగున్నావరా? నేను బాగున్నారా? ఏరా డల్లుగా ఉన్నావా? ఏం లేదురా. చెప్పురా రే. అరే ఏం లేదురా. చెప్పురా. ఏం లేదురా, ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. ఏం చేయాలా? మా డాడీ ఒప్పుకోవడం లేదు ఇంట్లో. ఏరా నీ సొంత జీవితం నువ్వు బతకలేవరా? నీ ఆస్తి పేపర్ నువ్వు తీసుకురావాలరా. సరేరా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను ఈ విషయం. సరేరా. అరే చిన్నోడా పెద్దోడా ఇట్లా రా, బైబిల్ ఎత్తుకొని రా. నా బైబిల్ కూడా ఎత్తుకొని రండి. అరే చిన్నోడా పెద్దోడా బైబిల్ ఎత్తుకొని రా, ప్రే చేసుకుందాం. ఎప్పుడు చూసినా పరిగెత్తి అరే చిన్నోడా ప్రే చేయరా. ఎప్పుడు నాకే ఇస్తావు, అన్నకి నాన్న. స్తోత్రం వేసే తండ్రి ప్రభువా, వాక్యం చదువుతుండగా బాగా అర్థమయ్యేటట్టుగా దయచేయండి అయినా. వాక్యం చదువుతుండగా బాగా అర్థమయ్యేటట్టుగా బాగా జ్ఞానం అయ్యేటట్టుగా తండ్రి అర్థం చేసుకునేలాగా దయచేయండి అయినా. జనప్రార్థన శ్రీకృష్ణ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం కీర్తనలు 92 అధ్యాయం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. సరేనా? ఉదయము నీ కృపతో, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యముతో, 10 తంతుల స్వరమండములతోనూ గంభీర ధ్వని గల సీతారాతతో ప్రశ్నించుట మంచిది. అరే చిన్నాడా చదవరా. సరే మన ఇద్దరం చదువుకున్నావురా పెద్దడా. సరేనా? ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నన్ను సంతోషపరచుచున్నాడు. నీ చేత పద్మ నుండి నేను ఉత్సహించుచున్నాను. నాన్నగారు చెప్పరా చిన్నోడా. నా ఆస్తి నాకు ఇస్తే నేను పోయి బతుకుతాను నాన్నగారు. ఏరా నీకు ఇక్కడ ఏం తక్కువైందిరా, నువ్వు చెప్పరా. ఏం లేదు నాన్నగారు, నా ఆస్తి ఇస్తే నేను బతకాలనుకుంటున్నాను నాన్నగారు. ఉదయ్ చెప్పండి సార్. మా చిన్న కొడుకు సంబంధించిన ఆసుపత్రాలని తీసుకోండి సార్. తీసుకో. సరే నాన్నగారు, వెళ్తున్నా. బాయ్. సారీ, గుడ్ బాయ్. హలో సంసోను, శివన్ గారికి ఫోన్ కలుపురా. హరేరా శివను. పేరేంది వాడు? హలో డేవిడ్ ఫోన్. సరేరా. ఇదేందో చూసారా? నా ఆస్తిరా. సరేరా. నాకు తెలిసిన ఒకడు ఉన్నారా, 100 రూపాయలు ఇస్తే 200 చేసినాడు. షేర్ మార్కెట్లో నువ్వు కూడా ఇస్తే ట్రిపుల్ చేసుకోవచ్చురా. కన్ఫర్మారా? అవునరా. పక్కారా. మాకు కూడా తెలుసురా. అవునరా, నిజమేరా అది. అవునరా, నిజమేనేరా అది. అయితే పాండ్రా పోదాము. సరేరా. అమ్మయ్యా, షేర్ మార్కెట్ కొనేసాను. మీకే చిన్న పార్టీ చేసుకున్నాం రా. ఏం కావాలరా మీకు? నీకు తెలిసిందే కదరా.
అయితే యాడికి పోదాము? నాకు తెలిసిన పబ్బు ఉందిరా, చెప్పండి కానీ చూపిస్తారా రా. అయితే పారా. సరేరా. కింద ఆడరా. హలో, ఏం చేస్తున్నావు? చెప్పు బేబీ. హలో, ఎవరు అది పాట పెట్టేది ఈ టైంలో వచ్చి? హలో, తిన్నావా? ఎవరు అది? ఏం చేస్తున్నారు రా అది? సరే, చెప్పు. హలో, చెప్పు బేబీ, తిన్నావా? ఏం పాటలు రాదు. హలో, ఎవరు రాదు? నాలాంటి ముగ్గురు నీకు దొరకడు కన్నా. నాలాంటి స్టైల్ గల ముగ్గురు నీకు దొరకడు. ఎవరు రాదు? పాటలు వస్తానే ఉన్నాయి. ఏం చేసేది? హలో, ఏమైనా కానీ తిన్నావా? మన ప్రేమ నిజం అయినప్పుడు అదే మనల్ని కలుపుతుంది. అవును. ఏం పాటలు రాదు? ఏమి రాదు అది. ఏం బతుకు అలా చూడు, పాటలు వస్తూనే ఉన్నాయి. ఏంద్రా ఇది? ఏంద్రా అది? పాటలు వస్తూనే నీ ఉన్నాయి. లైఫ్ లో ఏమైనా ఇంతే గనక ద మోస్ట్ ఎఫెక్ట్ పర్సన్ అది నేనే కన్నా. ఫర్ ఎవర్. కొంతసేపు కనబడి ఏంద్రా ఈ పాటలు వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. ఆపండి ఈ పాటలు. ఇప్పుడే కదా నా షేర్ మార్కెట్ అంతా తగ్గిపోతే ఏమైందిరా? రే 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 లేరా రే రే లేరా రే లేరా. నా షేర్ మార్కెట్ అంతా తగ్గిపోయింది చూడరా రే రే లేరా రే. నా షేర్ మార్కెట్ అంతా తగ్గిపోయింది చూడరా. జీరో అయిపోయిందిరా రే. లేరా రే లేరా. మిగతా లేరా పైగా. రే ఏమైందిరా చూడరా రే లేయండి రా రే లేరా. నా షేర్ మార్కెట్ అంతా తగ్గిపోయింది చూడండి రా రే. మైక్ ఎత్తుకో. మిమ్మల్ని నమ్మే కదరా పెట్టింది. నాకేం తెలుసురా, మా మాట వింటే వినాసవరా, గడ్డి తినేమంటే గడ్డి తినేస్తావా? అంతే కదా. సరిపోండి. ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నారు? మాకేం తెలుసురా. మీరే కదరా చెప్పింది పెట్టమని. మాకు కూడా తెలుసురా అమ్మాయి అవుతుందని. ఏం చేసా ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయమంటారా? సరిపోదా రే ఎక్కడికి రా? మేము వెళ్ళొస్తాం. సారీ, మేము వెళ్తున్నాం.
ఏంద్రా నా జీవితం ఇట్టయిపోయింది. వాళ్ళని నమ్మి పెడితే నా షేర్ మార్కెట్ కంటే జీరో అయిపోయింది. ఏం చేయాలరా ఇప్పుడు? మరుసటి రోజు ఏం జరుగుతుందంటే తన లైఫ్ చాలా విరిగిపోయి నలిగిపోయిన సిచ్యువేషన్లో ఉన్నాడు. అన్నీ కోల్పోయినప్పటికీ ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో చిన్న కుమారుడు ఉన్నాడు. తిండి తిని చాలా కాలం అయింది. సో తన లైఫ్ ఏమవుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. తినడానికి కూడా తిండి లేని స్థితిలో ఉన్నాడు. అమ్మా అమ్మా అయ్యా, ఎవరక్కడ? అమ్మ నేను అడుక్కునేవాడిని కాదమ్మా. ఏమయ్యా, ఏం కావాలి? అయ్యా మీ దగ్గర ఏమైనా పని ఉంటే చూపిండి అయ్యా. ఏం పని లేదయ్యా. అయ్యా కడుపు నింపుకోవడానికి ఏమైనా పని ఉంటే చూడండి అయ్యా. సరే రా. సరే కాదు. అక్కడ పంది కొప్పుండి వాటిని తింటూ తన ఆహారాన్ని భుజిస్తున్నాడు. ఏమీ లేని దీన స్థితిలో ఉంటూ తినడానికి తిండి లేని స్థితిలో పందులు తినే పొట్టు తినడానికి కూడా వెనకాడలేదు. తన జీవితం చాలా విరిగిపోయి నలిగిపోయి ఎవరు స్నేహితులందరూ విడిచినప్పటికీ బంధువులందరూ దూరమైనప్పటికీ తిరిగి రావా, ఇంటికి రావా, జంతకు రావా, మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా, విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా, తిరిగి రావా, తిరిగి రావా. ఎంత బాగుండు నా తల్లి దగ్గర ఉంటే, ఎంత బాగుండు. ఇవన్నీ కష్టాలు ఉండకుండా వాళ్ళ ఇంట్లో ఎంత పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు ఒకరిలో కలిసిపోదాం, వెళ్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో నిశ్చయించుకున్నాడు. చివరగా తనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది. తను చేసిన తప్పులు పాపములు ప్రాయశ్చిత్తపడుతున్నాడు. అమ్మా అమ్మా, ఎవరక్కడ? నాకు తెలియకుండా ఇంత ఎర్లీగా ఎవరు వస్తున్నారు అక్కడ? అయ్యో నా చిన్న కుమారుడు. తండ్రి తనని హత్తుకొని తన చిన్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ తండ్రి తన ప్రేమను తన చిన్న కుమారుడు మీద ఎంత అధికంగా చూపిస్తున్నాడు. యేసు ప్రేమ కూడా అటువంటిదే కదా. మనం ఎన్నో మారులు అనేక సార్లు తప్పిపోయి ఉంటాము, ఆయన ప్రేమకు దూరం అయి ఉంటాము. కానీ తిరిగి మీరు మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తే దేవుడు మనల్ని తిరిగి క్షమించి తన వారసునిగా చేస్తాడు. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమో బిడ్డ. నాన్నగారు, నీకు దేవుడికి విరోధంగా పాపం చేసినాను, క్షమించి నాన్నగారు. ఇంకా నీ కొడుకు నన్ను అర్హత నాకు లేదు నాన్నగారు. నీ పనిలో కూడా నన్ను చూపించుకో నాన్నగారు. పర్వాలేదు చిన్నోడా. ఉదయ్, ఇప్పుడే కాదు ఇతనికి పట్టు వస్త్రాలు తొడగండి. అలాగే సార్. తీసుకోండి సార్. తీసుకో.
కుమారుడి ముఖంలో బాధను చూసిన ఆ తండ్రి ఎంతగానో తన పశ్చాత్తాపం అర్థమైంది. తండ్రే తనని స్వయంగా దగ్గరికి తీసుకొని పట్టు వస్త్రాలను సమర్పించాడు తన బిడ్డ కోసము. నాన్న, నీకు దేవుడికి నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు నాన్న. ఎవరక్కడ? అందరూ రండి ఇట, అందరూ ఇలా రండి. ఈరోజు అందరూ సంతోషంతో పండుగ జరుపుకుందాం. ఎందుకంటే నా చిన్న కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇతనుకు ఒక మేకను బలి ఇవ్వండి. అలాగే అయ్యగారు. ఏంది అక్కడ సంబరాలు జరుగుతున్నాయి? మీ మీ తమ్ముడు, చిన్న తమ్ముడు చనిపోయి తిరిగి లేచి ఇంటికి వచ్చాడని మీ నాన్నగారు ఊరంతా పండుగ చేసి మేక బలి చేశారు. సరే నాన్నగారు, చెప్పు పెద్దోడా. ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను మీ మాట ఒక్కసారి కూడా జవదాటలేదు. నా కోసం ఒక చిన్న మేక పిల్లను కూడా బలివ్వలేదు. కానీ నీ ఆస్తి అంతా దుబారా చేసి నీ చిన్న కుమారుడు తిరిగి వస్తే అతని కోసం సంబరాలు చేస్తున్నావు. పెద్ద కుమారా, నువ్వు ఇన్ని రోజులంతా నాకు తోడుగా ఉన్నావు. నాకు సంబంధించిన మొత్తం ఆస్తులన్నీ నీవే కదా. కానీ ఇప్పుడు మనం సంతోషంతో సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. తర్వాత ఆ కుమారుడు ఏం చేశాడో ఎవరికి తెలీదు. సో కానీ యేసు చూస్తున్నప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమంది ఈ పాటను అర్థం చేసుకుంటూ, యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులు అయ్యారు. సో చిన్నవాడు కూడా అక్కడ బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. సో ఆ రోజు నుంచి చిన్న కుమారుడు, మారు మనసు పొందిన కుమారుడు తిరిగి చిన్న కుమారుడు తండ్రి ఇచ్చిన వస్త్రాలను ధరించుకొని మన మధ్యలోకి రాబోతున్నాడు. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో. సో తప్పిపోయిన కుమారుడు తిరిగి తన ఇంటికి వచ్చి అందరితో సమాధానపడి యేసు కొరకు బ్రతుకుదామని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి అందరూ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని పరిచర్యలో అందరూ బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ.